హాయ్ ఫ్రెండ్స్, ముఖేష్ అంబానీ ఫ్యాషన్ పరిశ్రమలో ఒక విప్లవాన్ని ప్రారంభిస్తున్నారు. అది కూడా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన బ్రాండ్తో. ఈ బ్రాండ్ పేరు షీన్. షీన్ గురించి మీరు విన్నారా? ఇది ఫాస్ట్ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న తాజా బ్రాండ్. షీన్ కేవలం ఫాస్ట్ ఫ్యాషన్ కాదు, ఇది అల్ట్రా ఫాస్ట్ ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ స్టార్టప్ విలువ $100 బిలియన్. ఇది H&M మరియు జారా కలిపిన దానికంటే ఎక్కువ. షీన్ రాక అంత భయంకరంగా ఉంది. ఇది జూడియో, జారా మరియు H&Mలను గట్టి ఇబ్బందుల్లోకి నెట్టబోతోంది. 2020లో భారత ప్రభుత్వం డేటా గోప్యత కారణంగా చైనీస్ యాప్లను నిషేధించింది. 200కి పైగా చైనీస్ యాప్లు భారత మార్కెట్ నుండి తొలగించబడ్డాయి. ఇందులో 2 పెద్ద దిగ్గజాలు. ఒకటి టిక్ టాక్, ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్. మరొకటి మనమిప్పుడు షీన్గా గుర్తించే లెజెండరీ ఫ్యాషన్ బ్రాండ్. షీన్ను కేవలం మరో ఫ్యాషన్ బ్రాండ్ అని అనుకుంటున్నారా? ఇదిగో చూడండి. జారా మరియు H&M ప్రపంచంలో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్లు. 2024లో జారా తన 2200 స్టోర్లతో $29 బిలియన్ ఆదాయాన్ని సంపాదించగా, H&M తన 4300 స్టోర్లతో $22 బిలియన్ సంపాదించింది. కానీ షీన్ ఒక్క స్టోర్ కూడా లేకుండా $48 బిలియన్ ఆదాయాన్ని సంపాదించింది. అవును, షీన్కు ప్రపంచవ్యాప్తంగా ఒక్క స్టోర్ కూడా లేదు. అయినప్పటికీ ఇది జారా మరియు H&M కలిపిన ఆదాయానికి దాదాపు సమానం. ఇప్పుడు షీన్ భారతదేశంలోకి తిరిగి వచ్చింది. జారా, H&M, జూడియో, స్నిచ్ వంటి బలమైన బ్రాండులతో ఫాస్ట్ ఫ్యాషన్ యుద్ధం చేయడానికి. ఇది కేవలం షీన్ మాత్రమే కాదు, భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీతో కలిసిన షీన్. చైనీస్ ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్ షీన్ 2020లో నిషేధించబడిన తర్వాత రిలయన్స్ రిటైల్తో భాగస్వామ్యంతో భారత మార్కెట్లోకి తిరిగి వచ్చింది. ఈ రిలయన్స్తో భాగస్వామ్యం విన్ విన్ ఒప్పందంగా పరిగణించబడుతోంది. ప్రశ్న ఏమిటంటే, ఫాస్ట్ ఫ్యాషన్ ప్రపంచం ఎలా పనిచేస్తుంది? షీన్ ప్రపంచంలో ఫాస్ట్ ఫ్యాషన్ యొక్క గాడ్ఫాదర్గా ఎలా మారింది? షీన్ మరియు రిలయన్స్ ఇద్దరూ భారతదేశంలో కలిసి ఉండగా భారత ఫ్యాషన్ మార్కెట్లో ఖచ్చితంగా ఏమి జరగబోతోంది? షీన్ కథ 2008లో చైనాలో ప్రారంభమైంది. పాశ్చాత్య ప్రపంచం ఆ దశకంలోని అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నప్పుడు. కానీ ఈ సంక్షోభంలో చైనీస్ వ్యవస్థాపకుడు క్రిస్ సు ఒక బంగారు గనిని కనుగొన్నాడు. కానీ క్రిస్ సు సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ SEOలో నిపుణుడు. అవును, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు వెబ్సైట్ను టాప్ ర్యాంకులో నిలపడం అతనికి తెలుసు. అయితే ఒక SEO స్పెషలిస్ట్ 49 ఏళ్ల జారా మరియు 77 ఏళ్ల H&Mని ఎలా ఓడించాడు? ఇదంతా చైనా యొక్క తయారీ రంగంలో ఒక బంగారు అవకాశాన్ని గుర్తించడంతో ప్రారంభమైంది. అతను గమనించిన విషయమేమిటంటే, అమెరికా మరియు యూరప్లో ఈ కామర్స్లో విపరీతంగా పెరుగుతున్న ఒక ఉత్పత్తి వర్గం ఉంది. అది వెడ్డింగ్ డ్రెస్సులు. ఆ సమయంలో భారతదేశంలో ఒక లెహెంగా 3 లక్షల నుండి 30 లక్షల రూపాయల వరకు అమ్ముడవుతుంది. అయినప్పటికీ దాని తయారీ ఖర్చు కేవలం 30,000 రూపాయలు. అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో ఒక బ్రైడల్ గౌన్ $1000 నుండి $3,000 వరకు ఉంటుంది. సు ఈ గణితాన్ని అర్థం చేసుకున్నాడు మరియు చైనీస్ సరఫరాదారులను ఉపయోగిస్తే అదే గౌన్లను 10వ వంతు ఖర్చుతో ఉత్పత్తి చేయవచ్చని గ్రహించాడు. అందుకే 2008లో అతను షీ ఇన్సైడ్ అనే వెబ్సైట్ను ప్రారంభించాడు. చైనీస్ తయారీదారుల నుండి వెడ్డింగ్ డ్రెస్లను నేరుగా గ్లోబల్ కస్టమర్లకు అమ్మడానికి. ఈ వెబ్సైట్లో జీరో ఇన్వెంటరీతో పనిచేశాడు. అవును, జీరో ఇన్వెంటరీ. షీన్ ఒక డ్రాప్ షిప్పింగ్ వెంచర్గా పనిచేసింది. అంటే ఇది ఒక డిజిటల్ మధ్యవర్తిగా ఉండేది, ఎటువంటి ఇన్వెంటరీ లేకుండా. సు గ్వాంగ్జౌ యొక్క విస్తృత హోల్సేల్ మార్కెట్ల నుండి డ్రెస్లు మరియు దుస్తుల ఫోటోలను పోస్ట్ చేసేవాడు. కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు మాత్రమే షీ ఇన్సైడ్ సరఫరాదారు నుండి ఆ ఉత్పత్తిని కొనుగోలు చేసి షిప్ చేసేది. ఈ మోడల్లో జీరో ఇన్వెంటరీ రిస్క్ మరియు చాలా తక్కువ ఆపరేటింగ్ ఖర్చులు ఉండేవి. షీన్ ఇన్సైడ్ గౌన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందించినప్పుడు పాశ్చాత్య కస్టమర్లు తక్కువ ధరల కోసం ఎక్కువ డెలివరీ సమయాన్ని సహించడానికి సిద్ధంగా ఉన్నారు. 2010 నాటికి సు తన కేటలాగ్ను విస్తరించి మహిళల ఫ్యాషన్కు విస్తరించాడు. ఇప్పటికీ థర్డ్ పార్టీ హోల్సేలర్లపై ఆధారపడుతూ అతను ట్రెండింగ్ స్టైల్స్ను అతి తక్కువ ధరలకు గుర్తించి SEOని ఉపయోగించి అంతర్జాతీయ ట్రాఫిక్ను తన వెబ్సైటుకు ఆకర్షించాడు. జీరో ఇన్వెంటరీ రిస్క్తో భారీ డబ్బు సంపాదించాడు. కానీ డ్రాప్ షిప్పింగ్ మాత్రమే జారా మరియు H&Mని ఓడించడానికి సరిపోదు. అయితే షీన్ డ్రాప్ షిప్పింగ్ నుండి ఫాస్ట్ ఫ్యాషన్ యొక్క గాడ్ఫాదర్గా ఎలా మారింది? ఇక్కడే ఫాస్ట్ ఫ్యాషన్ సప్లై చైన్ రంగంలోకి వస్తుంది. ఫాస్ట్ ఫ్యాషన్ సప్లై చైన్ గురించి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బంగారు గని ఎక్కడ ఉంది?
ఫాస్ట్ ఫ్యాషన్ సప్లై చైన్ ట్రెండ్ స్పాటింగ్తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిజైనింగ్, తయారీ, షిప్పింగ్, స్టోర్ ప్రెజెంటేషన్, ఫీడ్బ్యాక్ మరియు మళ్లీ ట్రెండ్ స్పాటింగ్కు తిరిగి వస్తుంది. మొదటి స్టెప్ డేటా ఎనాలిసిస్. ఒక బ్రాండ్ గ్లోబల్ ఫ్యాషన్ సీన్ నుండి ఉద్భవిస్తున్న ట్రెండ్లను ఎంత సమర్థవంతంగా గుర్తించి విశ్లేషించగలదు? షీన్ ఇక్కడ అత్యాధునిక AI ప్రిడిక్షన్లు మరియు డేటా ఎనాలిసిస్ను ఉపయోగించింది. షీన్ యొక్క ప్రాసెస్ డిజైనర్ స్కెచ్బుక్తో కాకుండా డేటాతో మొదలవుతుంది. ప్రతిరోజు షీన్ కస్టమర్ బిహేవియర్ డేటాను విశ్లేషిస్తుంది. యాప్ సెర్చ్లు, బ్రౌజింగ్ ప్యాటర్న్స్, సోషల్ మీడియా ట్రెండ్స్, కొనుగోలు చరిత్ర ఇవన్నీ రియల్ టైంలో ట్రెండ్స్ను గుర్తించడానికి. ఉదాహరణకు, ఒక్కసారిగా ఓవర్ సైజ్డ్ స్ట్రీట్వేర్ లేదా ఒక నిర్దిష్ట డ్రెస్ స్టైల్ టిక్టాక్లో వైరల్ అవుతుంటే షీన్ యొక్క ట్రెండ్ స్పాటింగ్ AI దాన్ని గుర్తిస్తుంది. ఈ ఇన్సైట్లు నేరుగా షీన్ డిజైన్ టీంలకు వెళ్తాయి. వారు కొన్ని రోజుల్లోనే కొత్త ఉత్పత్తి శాంపిల్స్ను సృష్టిస్తారు. రెండవ స్టెప్ స్పీడ్. ట్రెండ్ స్పాటింగ్ నుండి వచ్చిన ఇన్సైట్లను డిజైన్ మరియు ప్రొడక్షన్ టీంలకు ఎంత త్వరగా అందించగలం? షీన్ గ్వాంగ్జౌలో స్మార్ట్ సప్లై చైన్ను నిర్మించింది. ఇది 6000 చిన్న గార్మెంట్ ఫ్యాక్టరీలను ఒక సాధారణ సమాచార వ్యవస్థ ద్వారా కనెక్ట్ చేసింది. ఇది భారతదేశంలో వేలాది రెస్టారెంట్లను స్విగ్గీ కనెక్ట్ చేసినట్లే. షీన్ యొక్క ప్రత్యేకమైన LATR లార్జ్ స్కేల్ ఆటోమేటెడ్ టెస్టింగ్ అండ్ రీఆర్డరింగ్ సిస్టమ్ ప్రతి కొత్త ఉత్పత్తి పనితీరును ట్రాక్ చేస్తుంది మరియు ఫ్యాక్టరీలకు తక్షణమే ఆర్డర్లను పంపుతుంది. ఉదాహరణకు, ఒకవేళ ఓల్డ్ మనీ స్వెట్షర్ట్లు ఉత్తర అమెరికా మరియు యూరప్లో శోధనలలో తరచూ కనిపిస్తున్నాయని గమనిస్తే షీన్ డిజైన్ టీం కొన్ని రోజుల్లోనే ఈ స్వెట్షర్ట్ల కోసం కొన్ని వేరియేషన్లను స్కెచ్ చేసి డిజిటల్ మరియు ఫిజికల్ శాంపిల్స్ను సృష్టిస్తుంది. డిజైన్లు ఆమోదించబడిన వెంటనే వివరాలు ఫ్యాక్టరీలకు పంపబడతాయి. షీన్ యొక్క స్మార్ట్ చైన్లో ఫ్యాక్టరీలు ఈ డేటాను పొందిన వెంటనే 50 నుండి 100 యూనిట్లను తయారు చేస్తాయి మార్కెట్ స్పందనను పరీక్షించడానికి. ఈ స్వెట్షర్ట్లు షీన్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చిన వెంటనే కంపెనీ సేల్స్ డేటాను చాలా దగ్గరగా పరిశీలిస్తుంది. LATR సిస్టమ్ ఈ స్వెట్షర్ట్లు ఎంత బాగా అమ్ముడవుతున్నాయో ట్రాక్ చేస్తుంది. ఒకవేళ ఈ ఓల్డ్ మనీ స్వెట్షర్ట్లు త్వరగా అమ్ముడవుతూ ఎక్కువ శోధనలను ఆకర్షిస్తుంటే LATR సిస్టమ్ స్వయంచాలకంగా ఎక్కువ పరిమాణంలో ఆర్డర్లను ప్లేస్ చేస్తుంది. అదే సమయంలో ఈ స్వెట్షర్ట్లు బాగా అమ్ముడవకపోతే ఉత్పత్తి వెంటనే నిలిపివేయబడుతుంది. ఇది ఇన్వెంటరీ వృధాను మరియు ఆర్థిక నష్టాన్ని తగ్గిస్తుంది. చైనీస్ వెండర్లతో ఒక పెద్ద సమస్య ఏమిటంటే మినిమం ఆర్డర్ క్వాంటిటీ MOQ. వారు సాధారణంగా 50 లేదా 100 యూనిట్ల ఆర్డర్లను తీసుకోరు, ముఖ్యంగా తక్కువ ధర ఉత్పత్తులకు. వారు 1000 లేదా 10,000 యూనిట్ల ఆర్డర్లను అడుగుతారు. కాని షీన్కు ఒక ప్రత్యేక సూపర్ పవర్ ఉంది. షీన్ సరఫరాదారులకు చెప్పింది, మీరు మా సప్లై నెట్వర్క్లో చేరితే మీకు చిన్న ఆర్డర్లు వస్తాయి, కానీ చాలా చిన్న ఆర్డర్లు. ఇవి మీ ఫ్యాక్టరీలను నిరంతరం నడుస్తూ ఉంచుతాయి. ఉదాహరణకు, డెనిమ్ క్రాఫ్ట్ అనే సరఫరాదారు షీన్తో భాగస్వామ్యం కాగలిగితే షీన్ 100 యూనిట్ల ఆర్డర్ను ప్లేస్ చేయవచ్చు, కానీ సంవత్సరానికి 50 సార్లు ఇలాంటి చిన్న ఆర్డర్లను ప్లేస్ చేస్తుంది. అంటే డెనిమ్ క్రాఫ్ట్కు సంవత్సరానికి 5,000 యూనిట్ల స్థిరమైన ఆర్డర్లు వస్తాయి. ఇది వారికి వర్కింగ్ క్యాపిటల్ మరియు స్థిరమైన ఉత్పత్తి స్థాయిలను అందిస్తుంది. బదులుగా షీన్కు ట్రెండీ డెనిమ్ స్టైల్ జీన్స్ త్వరగా లభిస్తాయి. ఇవి వేగంగా మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్లతో సమపాటుగా ఉంటాయి. మూడవ స్టెప్ స్పీడ్ అండ్ స్కేల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎంత త్వరగా తయారీదారు ఆర్డర్, పరిమాణాలను మరియు డిజైన్లను మార్చగలడు? చైనాలో షీన్ కోసం ప్రతి కేటగిరీకి ఒక ఫ్యాక్టరీ ఉంది. జీన్స్ నుండి షూస్, టీషర్ట్ల నుండి స్లీప్వేర్, గౌన్ల వరకు. ఇక్కడ ఎటువంటి ఆలస్యం ఉండదు. ప్రతిదీ అద్భుతమైన వేగంతో జరుగుతుంది. ఉదాహరణకు, జారా సప్లై చైన్ ఒక డిజైన్ను కాన్సెప్ట్ నుండి స్టోర్కు 2 నుండి 3 వారాల్లో తీసుకురాగలిగితే షీన్ తరచూ దీన్ని 7 నుండి 10 రోజుల్లో, కొన్ని హాట్ ఐటెంలకు కేవలం 3 రోజుల్లో చేస్తుంది. కానీ సమస్య ఏమిటంటే సముద్రం ద్వారా షిప్పింగ్ చేస్తే చైనా నుండి అమెరికాకు 20 రోజులు, యూరప్కు 25 నుండి 40 రోజులు పడుతుంది. మరి షీన్ ఈ ఆర్డర్లను 7 నుండి 10 రోజుల్లో ఎలా డెలివర్ చేస్తుంది? నాలుగవ స్టెప్ డిస్ట్రిబ్యూషన్. గ్లోబల్ మార్కెట్లకు షిప్పింగ్ వ్యూహం ఎంత సమర్థవంతంగా నిర్వహించబడుతుంది? షీన్ సముద్ర రవాణా కాకుండా ఎయిర్ ఫ్రైట్ను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, జర్మనీ మరియు న్యూయార్క్లో లైట్ వెయిట్ బాంబర్ జాకెట్లకు డిమాండ్ ఉందని షీన్ అంచనా వేస్తే గ్వాంగ్జౌలోని ఒక ఫ్యాక్టరీ 1000 బాంబర్ జాకెట్లను త్వరగా తయారు చేస్తుంది. ఈ జాకెట్లు వెంటనే గ్వాంగ్జౌ నుండి జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ మరియు అమెరికాలోని న్యూయార్క్ విమానాశ్రయాలకు ఎయిర్ ఫ్రైట్ ద్వారా షిప్ చేయబడతాయి. జర్మనీలో జాకెట్లు ఫ్రాంక్ఫర్ట్లోని ఒక స్థానిక వేర్హౌస్కు చేరుకుని అక్కడి నుండి దేశవ్యాప్తంగా పంపిణీ చేయబడతాయి. అదేవిధంగా
న్యూయార్క్లో చేరిన జాకెట్లు సమీప వేర్హౌస్లో నిల్వ చేయబడతాయి, యునైటెడ్ స్టేట్స్ అంతటా త్వరిత పంపిణీ కోసం. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 7 నుండి 12 రోజుల్లో జరుగుతుంది. 5వ స్టెప్, స్టోర్ డిస్ప్లే. ఉత్పత్తులను ఎంత త్వరగా స్టోర్లో ప్రదర్శించగలం మరియు కస్టమర్లకు ట్రెండీ దుస్తులు ఉన్నాయని ఎంత సమర్థవంతంగా మార్కెట్ చేయగలం. షీన్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ను ఉపయోగిస్తుంది. యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామర్లు మరియు టిక్టాక్ క్రియేటర్లకు ఉచిత దుస్తులను గిఫ్ట్ చేస్తుంది. వారు 2022 నాటికి #షీన్ మరియు #షీన్-హాల్ హ్యాష్ట్యాగ్లు టిక్టాక్లో 1 బిలియన్ వ్యూస్ను దాటాయి. 1 మిలియన్ కాదు, బిలియన్స్ వ్యూస్. షీన్ హాల్స్లో యువతులు $100 విలువైన మర్చెండైజ్ను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. నేను $500 షీన్ ఆర్డర్ ప్లేస్ చేశాను, అది మెయిల్లో వచ్చింది అని వారు చెప్పడం ద్వారా భారీ విజిబిలిటీని సృష్టిస్తారు. ఇది భారీ సేల్స్కు దారితీస్తుంది. 6వ స్టెప్, ఫీడ్బ్యాక్ లూప్. ఉత్పత్తి కొనుగోలు చేసిన తర్వాత కస్టమర్ ఫీడ్బ్యాక్ను ఎంత త్వరగా సేకరించి, విశ్లేషించి తదుపరి ఉత్పత్తి చక్రం కోసం నిర్ణయాలు తీసుకోగలం. షీన్ ఇక్కడ మళ్లీ ట్రాకింగ్ను ఉపయోగిస్తుంది. ఏ ఉత్పత్తులు బాగా అమ్ముడవుతున్నాయి, ఏవి అమ్ముడవడం లేదో చూస్తుంది. బాగా అమ్ముడవుతుంటే చైనీస్ ఫ్యాక్టరీలలో ఎక్కువ ఆర్డర్లు ప్లేస్ చేయబడతాయి. లేకపోతే తదుపరి ట్రెండ్ను గుర్తించి తదుపరి ఉత్పత్తి బ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇలా షీన్ జారా మరియు H&M యొక్క డ్యూయోని అసమానమైన వేగం, అత్యధిక ఎంపిక, డిజిటల్ మాత్రమే మోడల్ మరియు విధ్వంసక మార్కెటింగ్ వ్యూహంతో విచ్ఛిన్నం చేసింది. కానీ ఈ అన్నింటి తర్వాత కూడా ఫ్యాషన్ మరియు కామర్స్లో ఒక పెద్ద పీడకల ఉంది, రిటర్న్స్. షీన్ దీన్ని ఎలా నిర్వహిస్తుంది? చాలా సింపుల్. వారు సాధారణంగా ఒక ఆర్డర్కు ఒక ఉచిత రిటర్న్ను అనుమతిస్తారు మరియు అదే ఆర్డర్ నుండి అదనపు రిటర్న్లకు ఫీజు విధిస్తారు. ఇది అతిగా రిటర్న్లను నిరోధిస్తుంది మరియు కస్టమర్లను ఒకేసారి బహుళ ఐటెంలను తిరిగి పంపడానికి ప్రోత్సహిస్తుంది. ఇది షీన్కు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తుంది. తక్కువ విలువ ఉన్న ఐటంల కోసం వారు కస్టమర్లను ఉత్పత్తిని ఉంచుకోమని చెప్పి లాయల్టీని నిర్మిస్తారు మరియు రిటర్న్ లాజిస్టిక్స్ ఖర్చులను ఆదా చేస్తారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇంత హైటెక్ జైంట్ కంపెనీ రిలయన్స్ వంటి క్యాష్ మిషన్తో భారతదేశంలోకి వస్తే భారతదేశంలో ఏమి జరగబోతోంది? ముందుగా ఈ భాగస్వామ్యాన్ని అర్థం చేసుకుందాం. షీన్ యొక్క భారతదేశంలోకి తిరిగి రాక రిలయన్స్ రిటైల్తో స్ట్రాటజిక్ టైఅప్ ద్వారా జరిగింది. ఇది జాయింట్ వెంచర్ లేదా ఈక్విటీ స్టేక్ కాకుండా లైసెన్సింగ్ మరియు టెక్నాలజీ భాగస్వామ్యంగా నిర్మాణాత్మకంగా ఉంది. రిలయన్స్ రిటైల్ సబ్సిడియరీ నెక్స్ట్ జనరేషన్ ఫ్యాషన్ లిమిటెడ్ కొత్త షీన్ ఇండియా ప్లాట్ఫామ్ను నిర్వహిస్తుంది. అయితే షీన్ కేవలం టెక్నాలజీ ప్రొవైడర్ మరియు బ్రాండ్ లైసెన్సర్గా వ్యవహరిస్తుంది. అంటే రిలయన్స్ భారత వ్యాపారాన్ని పూర్తిగా నియంత్రిస్తుంది, యాప్, స్థానిక కార్యకలాపాలు మరియు కస్టమర్ డేటా. షీన్కు భారత సంస్థలో యాజమాన్యం లేదా నేరుగా నియంత్రణ లేదు. ఈ భాగస్వామ్యంలో షీన్ యొక్క భారత కార్యకలాపాలు పూర్తిగా స్థానికీకరించబడతాయి. షీన్ ఇండియా యాప్ రిలయన్స్ చేత డెవలప్ చేయబడి హోస్ట్ చేయబడుతుంది మరియు ఈ ప్లాట్ఫామ్లోని అన్ని ఉత్పత్తులు రిలయన్స్ యొక్క స్థానిక సరఫరాదారుల నెట్వర్క్ ద్వారా భారతదేశంలో డిజైన్ చేయబడి తయారు చేయబడతాయి. ఇది భారతదేశంలోని MSMEలకు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఒక భారీ అవకాశం. షీన్ యొక్క ఫాస్ట్ ఫ్యాషన్ నైపుణ్యాన్ని రిలయన్స్ యొక్క బలమైన భారత కార్యకలాపాలతో కలపడం ద్వారా ఈ భాగస్వామ్యం షీన్ యొక్క బిజినెస్ మోడల్ను భారత మార్కెట్ కోసం స్థానికీకరిస్తుంది. రిలయన్స్ ప్రతిదీ యాజమాన్యం చేస్తుంది మరియు షీన్కు దాని టెక్ను ఉపయోగించడానికి లైసెన్స్ ఫీజు చెల్లిస్తుంది. ఇప్పుడు షీన్ యొక్క భారత మార్కెట్పై ప్రభావాన్ని చూద్దాం. ఒకవేళ రిలయన్స్ షీన్ యొక్క ట్రెండ్ క్యాచింగ్ను సమానంగా సాధించగలిగితే మరియు స్థానిక ఎంఎస్మీలతో భాగస్వామ్యం చేసి చౌకగా ట్రెండీ దుస్తులను ఉత్పత్తి చేయగలిగితే ఇది ఎంఎస్మీలకు భారీ ప్రయోజనం మరియు జారా, H&M, జూడియోలకు భారీ ముప్పు. కానీ భారత తయారీ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే భారత తయారీదారులు చైనీస్ తయారీదారుల ధరలను సమానంగా సాధించగలరని నేను అనుకోను. ఒకవేళ వారు సాధించగలిగితే అది అద్భుతంగా ఉంటుంది. రిలయన్స్కు ఫిజికల్ స్టోర్లు కూడా ఉన్నాయి కాబట్టి షీన్ ఇప్పుడు జూడియో తర్వాత వస్తోంది. జూడియో లాగానే షీన్ తక్కువ ధర ట్రెండీ దుస్తులను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. స్నిచ్ వంటి D2C బ్రాండ్లు ఖర్చులను తగ్గించడానికి, ట్రెండులను గుర్తించడానికి మరియు వారి కార్యకలాపాలను అత్యంత సమర్థవంతంగా నడపడానికి ఆవిష్కరణలు చేయాలి. చివరగా షీన్ నుండి మనం నేర్చుకోవలసిన 3 ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి.
డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ స్కేల్ గేమ్లో అత్యంత ముఖ్యమైన విషయం. షీన్ యొక్క విజయం రియల్ టైం డేటాను ఉపయోగించి వేగంగా మారుతున్న కస్టమర్ ప్రాధాన్యతలను గుర్తించి స్పందించగల సామర్థ్యంపై ఆధారపడి ఉంది. మీరు ఏదైనా విలువైనది నేర్చుకున్నట్లయితే దయచేసి లైక్ బటన్ను నొక్కండి. ఇలాంటి ఇన్సైట్ఫుల్ బిజినెస్ మరియు పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు చాలా ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. బై బై.